వెల్కమ్ టు మై ఛానల్. యాక్చువల్గా నాగార్జున అక్కినేని నామ సంవత్సరం, ఇది అక్కినేని నామ సంవత్సరం. వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న స్టార్ హీరోలందరూ ఒకప్పుడు వెలిగిన వాళ్ళే. ఇప్పుడు అందరికీ నిజంగా చెప్పాలంటే పాస్ట్ కొన్ని ఇయర్స్గా నాగార్జున గారు కావచ్చు, నాగ చైతన్య గారికి కావచ్చు, అండ్ అఖిల్ కూడా అఖిల్ స్టార్టింగ్ నుంచి కూడా స్ట్రగుల్ అవుతూనే ఉన్నాడు. స్టార్డమ్ ట్రై చేస్తున్నారు కానీ ఒక స్టార్గానే లాంచ్ చేశారు కానీ బట్ ఎక్కడ కూడా సక్సెస్ పెద్దగా కొట్టలేకపోయాడు. నిజంగా స్టోరీస్ ప్రాబ్లమ్ మరేంటో తెలియట్లేదు వాళ్ళకు. నిజంగానే ఏదో ఒక ప్రాబ్లం వెంటాడుతున్నట్టు అనిపిస్తుంది. ప్రతి స్టోరీ ఏ స్టోరీ తీసుకున్నా ఫెయిల్ అవ్వడము, నాగ చైతన్య గారిలో అట్లే ఫెయిల్ చేసి చూశాడు. అండ్ ఫైనల్గా అయితే మన శేఖర్ గమ్ముల గారితోనే హిట్ మొదలైంది మన నాగ చైతన్యకు. తర్వాత వచ్చేసి తండేల్. ఆ తండేల్తో నిజంగా తన కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు నాగ చైతన్య. సో మంచి యాక్టరు, చాలా కామ్ పర్సనాలిటీ, నిజంగా మంచి వ్యక్తి. నిజంగా చెప్పాలి, నాగ చైతన్య చాలా కామ్ ఉంటాడు. ఎక్కడ కూడా ఎట్లా ఏ విధంగా మాట్లాడాలో తెలిసిన వ్యక్తి, చాలా సైలెంట్గా ఉంటాడు. అలాంటి వ్యక్తికి ఎక్కడో చోట ఎప్పుడోసారి ఖచ్చితంగా ఒక సక్సెస్ అనేది వస్తుంది. ఆ సక్సెస్ అనేది మన రీసెంట్గా మొదలైపోయింది. ఇక్కడ నుంచి ఆయన వెనక్కి తిరగపోడు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నా చైతన్య స్టోరీ సెలక్షన్స్ ఇంతవరకు దెబ్బతిన్నాడు. ఎక్కడ ఎలా తీసుకోవాలి, ఏం తీసుకోవాలో కొంచెం కన్ఫ్యూజన్లో ఉండి మరి దెబ్బతిన్నాడు. నాకు తెలిసి ఇప్పటి నుంచి స్టోరీ సెలక్షన్ కూడా బాగుంటుందని అనుకుంటున్నాను. హోప్ ఫర్ ద బెస్ట్. అండ్ ఇప్పుడు విరూపాక్ష డైరెక్టర్తో సినిమా చేస్తున్నారు. అది పెద్ద భారీ సెట్ వేసి చేస్తున్నారు. సో లెట్స్ సి, ఆ సినిమా కూడా సక్సెస్ అయితే వచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి, బాగా కనిపిస్తున్నాయి కూడా. నాగార్జున గారి విషయానికి వస్తే, నాగార్జున గారు చాలా రోజుల నుంచి నిజంగానే సినిమాల విషయంలో మాత్రం ఖచ్చితంగా స్ట్రగుల్ అవుతారని చెప్పాలి. నలుగురు పిల్లర్స్ లో నాగార్జున గారు ఒకరు. అలాంటి నాగార్జున గారికి కూడా ఫ్యాన్ బేస్ చాలానే ఉంది. మరి అక్కినేని ఫ్యామిలీ కంటిన్యూస్ గా ఒక ఫ్యాన్ బేస్ సపరేట్ గా అయితే ఉంది. మరి అలాంటి ఫ్యామిలీకి సినిమాలు సక్సెస్ లేకపోవడం అనేది నిజంగా ఫ్యాన్స్ కి కూడా ఒక బాధాకరమైన విషయమే. బట్ ఇప్పుడైతే మాత్రం నాగార్జున గారు అయితే కుబేర సినిమాతో కంబ్యాక్ ఇచ్చారు. కంబ్యాక్ అంటే నార్మల్ కంబ్యాక్ కాదు, గట్టి కంబ్యాక్ ఇచ్చారు. ఆ దీపక్ క్యారెక్టర్ మాత్రం అసలు నాగార్జున కెరీర్ లో ఒక డిఫరెంట్ రోల్, ఎప్పటికి నిలిచిపోయే క్యారెక్టర్. అంత మంచి క్యారెక్టర్ చేశారు నిజంగా చెప్పాలంటే. ఆ సినిమాలో ఆ క్యారెక్టర్ చుట్టూనే మిగతా క్యారెక్టర్స్ అన్ని కూడా తిరుగుతూ ఉంటాయి, అది నిజం. చాలా బాగా క్యారెక్టర్ కూడా త్రూ అవుట్ నాగార్జున గారు ఎక్కడ కూడా తగ్గకుండా, నన్ను డిగ్రేడ్ అయిపోతున్నానే, నాది స్టార్డమ్ ఇది కదా అన్నట్టు ఎక్కడా కనిపించలేదు. ఒక నార్మల్గా న్యాచురల్ వేలో సినిమా వెళ్ళిపోయింది. అలానే యాక్టింగ్ కూడా చేశారు నాగార్జున గారు. చాలా క్యాజువల్గా ఉంది నిజంగా. ఎక్కడ యాక్షన్ సీక్వెన్స్లు అవన్నీ లేకపోయినా కూడా సినిమాను యాక్సెప్ట్ చేసి ఆ క్యారెక్టర్ తీసుకొని నాగార్జున గారు దాంతో ఇన్వాల్వ్ అయిపోయి చేయడం అనేది నిజంగా గొప్ప విషయం. అందుకే ఆయన ఇవాళ సక్సెస్ చూశారు. అదేవిధంగా కూలీ సినిమాలో చేసే క్యారెక్టర్ నిజంగా ఖచ్చితంగా ఇంకా నిజంగా నాగార్జున కెరీర్లో మరొక నిలిచిపోయేంత క్యారెక్టర్ అయితే ఖచ్చితంగా ఉండబోతుందని అయితే నేను నమ్ముతున్నాను. ఎందుకంటే లోకేష్ కనగరాజ్ క్యారెక్టర్స్ డిజైన్ చేస్తే దానికి పేరు పెట్టడానికి లేదు. ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఒక ఇమేజ్, ఒక సపరేటు స్టాండర్డ్ సెట్ చేసేస్తారు. రోలెక్స్ కావచ్చు, కార్తీది ఖైదీ సినిమాలో కార్తీ క్యారెక్టర్ కావచ్చు, లియో సినిమాలో విజయ్ క్యారెక్టర్ కావచ్చు, అండ్ కమల్ హాసన్ గారు విక్రమ్ కావచ్చు. ప్రతి సినిమాలో ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్క ఇంపార్టెన్స్, ఆ స్టాండర్డ్స్ అనేది సెట్ చేసి పెట్టేశారు ఆల్రెడీ. సో నాగార్జున క్యారెక్టర్ కూడా ఏ విధంగా కూడా తీసిపోకుండా ఖచ్చితంగా అదే విధంగానే ఒక టాప్ రేంజ్ పర్ఫార్మెన్స్, టాప్ రేంజ్ క్యారెక్టర్ అయితే, ఒక వాల్యూస్ అయితే ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో నాగార్జున కెరీర్లో మళ్ళీ ఇదొక మంచి క్యారెక్టర్, అండ్ మరి ఇదొక డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తున్నారు మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. ఆ కూలీ రిలీజ్ అయిన తర్వాత ఖచ్చితంగా మనం అదే విషయం ఖచ్చితంగా మనం ఫీల్ అవుతాం మనం ఖచ్చితంగా కూలీ రిలీజ్ అయిన రోజు. అప్పుడు మాట్లాడుకుందాం ఖచ్చితంగా. సో నాగార్జున గారు అయితే ప్రస్తుతానికి సక్సెస్లోకి వచ్చేసారు. ఇక్కడ నుంచి సక్సెస్ కంటిన్యూ అవుతా అని అనుకుంటున్నా. నెక్స్ట్ మన సుమంత్ అయితే నిజంగా ఎవరైనా ఒక మంచి లవ్ ఫీల్ ఉన్న మూవీస్ చేయాలంటే అది సుమంత్. అది అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన సుమంత్కే సాధ్యం. అది నిజంగా చెప్పాలంటే చూసుకుంటే కూడా పాత సినిమాల నుంచి కూడా సుమంత్ చేసిన సినిమాలు ప్రతి ఒక్కటి కూడా చాలా చాలా పాటలు కావచ్చు, ఆ సినిమాలు కావచ్చు, నిలిచిపోయే సినిమాలు. సత్యం కావచ్చు, గోదావరి సినిమా కావచ్చు, మన రీసెంట్గా వచ్చిన మల్లీరావ సినిమా కావచ్చు, ఎవ్రీ సినిమా ఒక మంచి సుబ్రహ్మణ్యపురం సినిమా, అది కూడా మంచిగా చేశాడు. అంటే ఏ సినిమా కూడా మంచి క్యారెక్టర్ మంచిగా చేయగలగా సత్తా ఉన్న ఒక హీరో, ఒక ఆర్టిస్ట్. అలాంటి హీరోకి కూడా సక్సెస్ లేకపోవడం అనేది చాలా కొంచెం బాధాకరమైన విషయం. బట్ ఈసారి మాత్రం గట్టిగా కొట్టేశారు. ఈటీవీలో రిలీజ్ అయిన అనగనగా మూవీ మాత్రం నిజంగా పెద్ద హిట్ ఇచ్చింది లైఫ్లో. ఆ సినిమాను ఓటీటీకి రిలీజ్ చేయాలనుకున్న వాళ్ళని తీసుకెళ్లి థియేటర్లో కూడా రిలీజ్ చేయాలి అన్నంత డిమాండ్ క్రియేట్ చేసింది. ఆ సినిమాలో ఉన్న ఫీల్, నాన్నకు కొడుకున్న ఒక బాండింగ్, ప్రతి ఒక్కరు ఎమోషన్ ఆ ఫీల్ అయ్యారు కాబట్టి ఆ సినిమాను థియేటర్ వరకు తీసుకురావాలని చెప్పి ఒక డిమాండ్ క్రియేట్ అయిపోయి థియేటర్ వరకు వచ్చింది. అది అలాంటి సినిమా చేశారు. నెక్స్ట్ సుమంత్ గారు కంటిన్యూగా ఇలాంటి సినిమాలు చేసి మళ్ళీ నెక్స్ట్ సెకండ్ ఇన్నింగ్స్ కంటిన్యూస్గా ఇలానే సక్సెస్ఫుల్గా నడిపిస్తా అని అనుకుంటున్నాం. మరి సెకండ్ ఇన్నింగ్స్ లాగే అనుకోవాలి సుమంత్, ఎందుకంటే చాలా గ్యాప్ తర్వాత ఒక మంచి సినిమాతో వచ్చాడు. అంతకుముందు చేశారు కంటిన్యూస్గా, బట్ అంత ఇంపాక్ట్ఫుల్ లేదు. ఇది చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసిందని చెప్పాలి. మళ్ళీ రావ కూడా బాగుంటుంది, చూడకపోతే చూడండి, అది నిజంగా చాలా బాగుంటుంది. అండ్
మన అయ్యగారు ఒక్కరే మిగిలిపోయారు. అయ్యగారి సినిమాలు ఒక్కటే ఇప్పుడు సక్సెస్ లేకుండా నిలబడిపోయినాయి. సో, అయ్యగారు స్టార్‌గా లాంచ్ అయ్యారు గానీ, స్టార్‌డమ్ అనేది ఇంకా కంప్లీట్‌గా తీసుకోలేకపోయారు. సో, మరిప్పుడు నెక్స్ట్ వచ్చే 'లెనిన్' సినిమా అయ్యగారికి స్టార్‌డమ్ తెచ్చిపెడుతుందా అనైతే నిజంగా థింక్ చేయాల్సిందే. ఎందుకంటే కంప్లీట్‌గా డిఫరెంట్ జోన్‌లో వస్తున్నారు. మొత్తం రాయలసీమ బ్యాక్‌గ్రౌండ్‌లో నడిచే సినిమా ఇది. మన అఖిల్ గారిది వచ్చిన టీజర్ చూసుకుంటే మాత్రం నిజంగా చాలా మాసీగా రాయలసీమ స్లాంగ్‌లో అయితే ఆ డైలాగ్స్ కూడా ఉన్నాయి. ఆల్రెడీ తెలిసిన విషయమే. టీజర్ చూస్తే తెలుస్తది ఇంకా ఆ విషయం. అండ్ అఖిల్ ఇంతకు ముందు వేసిన సినిమా 'సురేందర్ రెడ్డి' గారితో అసలు ఆ సినిమా పేరు కూడా గుర్తు రాలేదు నిజంగా. అంత దారుణంగా ఫెయిల్ అయిపోయింది అది. వచ్చింది పోయింది నిజంగా. అది చాలా ఎక్స్‌పెక్టేషన్స్‌తో వచ్చింది. చాలా బడ్జెట్ కూడా ఎక్కువ పెట్టి తీశారు. బట్ సినిమా అయితే వచ్చి అలా పోవడంతో నిజంగానే డిసప్పాయింట్‌మెంట్ అనిపించింది. నిజంగా నేను కూడా దాని మీద ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకొని ఉన్నా. 'సురేందర్ రెడ్డి' సినిమా అంటే కొంచెం మంచిగానే ఉంటది. అండ్ అఖిల్ కూడా నెక్స్ట్ సినిమాకి బాగా ప్రిపేర్ అయ్యి మంచిగా ప్లాన్ చేసుకొని సినిమాకు బాడీ బిల్డ్ చేసి ఏదో యాక్షన్ సీక్వెన్స్లు ఇవన్నీ ప్లాన్ చేసి ఒక పెద్దగా తీయబోతున్నారని మాత్రం నేనైతే ఎక్స్పెక్ట్ చేసి అది చూసిన తర్వాత ఇంకా ఎక్స్పెక్టేషన్ పెరిగిపోయింది నాకు టీజర్స్ అన్ని చూసి. బట్ ఫైనల్గా సినిమా రిజల్ట్ మాత్రం అది ఎవరి చేతిలో లేదు కదా. ఆడియన్స్ దగ్గరికి వచ్చిన తర్వాత అట్లా అయిపోయింది. మరి అది వాళ్ళు నిజంగా మంచిగా తీయాలని తీసి ఉంటారు. బట్ అది ఫైనల్గా అట్లా అయిపోయేసరికి వాళ్ళు కూడా అనుకుని ఉన్నారు ఇట్లా అయిపోతుందని. బట్ అయ్యగారికి అయితే సక్సెస్ కావాలి. ఇప్పుడు ఖచ్చితంగా సక్సెస్ కావాలి. అక్కినేని ఫ్యామిలీ మొత్తం ఇప్పుడైతే ఫామ్‌లో ఉన్నారు. మంచి ఫామ్‌లో. అదే ఫామ్ కొనసాగి అయ్యగారికి కూడా మంచి సక్సెస్ వస్తదా 'లెనిన్' సినిమాతో? 'లెనిన్' సినిమా సక్సెస్ ఇస్తదా? తన కెరియర్‌కి మంచి బ్రేక్ ఇస్తదా? ఇయ్యగలుగుతదా? అనేది క్వెషన్ మార్క్ అనమాట. సో, మీరేమనుకుంటున్నారు? అయ్యగారికి అది ఖచ్చితంగా బ్రేక్ సినిమా అవుతదా? తన కెరియర్‌లో ఒక మంచి సినిమాగా నిలిచిపోయే అవకాశం ఉందా అని అనుకుంటున్నారా? నాకైతే ఆహ్, ఇప్పుడున్న వాళ్ళకి మంచి రోజులు వస్తాయేమో అనిపించింది. వచ్చినట్టున్నాయి. కంటిన్యూయస్‌గా అందరూ హిట్ కొడుతున్నారు. నెక్స్ట్ వచ్చే అయ్యగారు కూడా హిట్ కొడతారేమో అనుకుంటున్నాను 'లెనిన్' సినిమాతో. లెట్స్ సీ. హోప్ ఫర్ ద బెస్ట్. మరి అఖిల్ గారికి కూడా మంచి సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా. ఆల్ ద బెస్ట్ ఫర్ 'లెనిన్'. అక్కినేని ఫ్యామిలీ ఖచ్చితంగా మంచి రోజులు వచ్చాయి. అందరూ హ్యాపీగా ఉండండి. ఫ్యాన్స్ ఎంజాయ్ చేసేయండి. స్టే ట్యూన్, లవ్ యూ ఆల్. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.